హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇంట్లోనే ఈ చిన్న ప్రాసెస్‌తో మన కాళ్ళనైతే అందంగా రూపుదిద్దుకోవచ్చు. అంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్ళకుండానే మనం ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చండి. అదెలాగో ఈ వీడియోలో అయితే చూసేయొచ్చు. ముందుగా అయితే మీ 2 కాళ్ళు పట్టేంత చిన్న టబ్బనైతే తీసుకోండి. దీనిలో అయితే వేడి నీళ్ళు వేసుకోండి. తర్వాత మీరు 1 స్పూన్ సాల్టు, అలాగే 1 స్పూన్ ఏదైనా షాంపూ వేసుకోండి. అది మీ ఇష్టం. అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా, ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ నీటినైతే బాగా కలపండి నురగొచ్చేంత వరకును. మనం మన ఫేస్‌కి ఇచ్చినంత ఇంపార్టెంట్ అయితే మన కాళ్ళకైతే ఇవ్వం కదా! కానీ కాళ్ళను కూడా చాలా అందంగా, శుభ్రంగా అయితే మనం చూసుకోవాలండి. ఎందుకంటే కాళ్ళు ఫ్రెష్‌గా, నీట్‌గా ఉంటేనే మన మైండ్ కూడా నీట్‌గా, ఫ్రెష్‌గా పనిచేస్తదన్నమాట. వినడానికి విడ్డూరంగానే ఉండొచ్చు, కానీ ఇదైతే నిజం. సో, మీరు ఈ వాటర్‌లో అయితే మీ కాళ్ళని ఒక 5-10 మినిట్స్ అయితే అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరైతే ఈ నిమ్మబద్ద పెట్టుకొని మంచిగా అయితే కాళ్ళని తోమేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీ కాళ్ళైతే ఎక్కువ ట్యాన్ పట్టేసి ఉన్నట్లయితే మీరు ఒక టూత్ బ్రష్ మీద కొంచెం షాంపూ, అలాగే కొంచెం బేకింగ్ సోడా అయితే ఆ బ్రష్ మీద పెట్టేసి మీ కాళ్ళనైతే మంచిగా ఆ నురగ వచ్చేంత వరకు ఆ నురగలో బాగా రుద్దుకోవచ్చండి. మీకు ఎక్కువ ట్యాన్ ఉన్నా సరే మీరు ఆ బ్రష్‌తో తోముకోవడం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోద్దనమాట. చూస్తున్నారు కదా! మీకు నిమ్మ చెక్కతో రుద్దినా సరే మీకు ట్యాన్ అనేది రిమూవ్ అయిపోద్ది. అలా కాదు, ఎక్కువ రోజుల నుండి అయితే మేము ఇలా కాళ్ళు తోముకోలేదనుకున్న వాళ్ళైతే బ్రష్ పెట్టి చక్కగా తోమేసుకోండి. చాలా ఈజీగా అయితే మీ కాళ్ళనేవి ఇలా మెరుస్తూ వచ్చేస్తాయండి. చూడండి, నిమ్మ చెక్క పెట్టుకొని ఇలా రుద్దుకోవచ్చు. మీరు ఈ నిమ్మ చెక్క ప్లేస్‌లో అయితే బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చన్నమాట. అందరూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగలేరు కదా! అలాంటి వాళ్ళకి ఇంట్లో కాస్త సమయం దొరికినప్పుడు, ముఖ్యంగా మన లేడీస్‌కైతే ఏంటంటే ఇంట్లో పనుల్లో మునిగిపోయి మనం ఇలాంటి జాగ్రత్తలైతే తీసుకోమండి. కానీ కనీసం మంత్లీ ఒకసారన్నా సరే మన కోసం మనమైతే టైం కేటాయించి ఇలా మనమైతే ఇంట్లోనే మన కాళ్ళనైతే ఇలా శుభ్రం చేసుకోవచ్చన్నమాట. సో, ప్రాసెస్ కూడా ఈజీ. అలాగే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే కదా! బయట నుండి ఏమీ తెచ్చుకోనవసరం లేదు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాయి మనకి నిమ్మకాయ, అలాగే బేకింగ్ సోడా, సాల్టు, మనం ఏదైనా ఒక షాంపూ. చూసారు కదా! కాళ్ళైతే చాలా నీట్‌గా అయిపోతాయన్నమాట. ఇప్పుడైతే మీరు గోరువెచ్చని నీటితో మళ్ళీ ఒకసారి కడిగేసి మెత్తటి టవల్‌తో అయితే తుడిచేయండి. తుడిచేసిన తర్వాత మీరేదన్నా ఒక బాడీ లోషన్ కానీ ఏదన్నా ఒకటి అప్లై చేయండి. ఏమీ లేదనుకుంటే లైట్‌గా కొబ్బరి నూనె అప్లై చేసుకోండి. అంటే అరికాళ్ళకి రాసుకోకండి. టైల్స్ మీద అయితే జారిపోతారు. సో, లైట్‌గా అయితే మీ కాళ్ళకి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.